మనం వచ్చేసి హవల్గి గ్రామంలో ఉన్నామండి. ఇది వచ్చేసి విడపనకల్లు మండలం, అనంతపూర్ జిల్లా, బళ్ళారికి దగ్గరలో ఉంటుంది విలేజ్. ఇది వచ్చేసి రైతన్నలు నా దగ్గర వచ్చేసి కాల్ చేసి మరి ఆర్డర్ ద్వారా తీసుకోవడం జరిగింది. మెటా ఎక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది. ఎలా ఉండేదంటే స్ప్రే చేయకముందు ఈ విధంగా ఉండేది. పాత వీడియోలు కూడా ఉన్నాయి ఫార్మర్ సెండ్ చేసినవి, అది కూడా చూపిస్తానండి ఒకసారి. ఇట్లా ఉన్న తోటని దాని మీద నీట్గా ఈ విధంగా ఏదైతే ఉందో న్యాచురల్గా గ్రోత్ వస్తూ మంచి పూత బాగా క్లియర్గా వస్తుంది. గమనించండి ఎంత దెబ్బతిని ఉన్న మొక్కని రికవరీ చేస్తూ ఏదైతే ఉందో మొదటిగా వచ్చేసి మెటా ఎక్స్ హొకోరి కాంబినేషన్ చేయించడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మొనోక్రోటోఫాసు రోగరు అక్టారా లిక్విడ్ స్ప్రే చేయించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ మెటా ఎక్సే మార్చి 2 రౌండ్లు స్ప్రే చేసిన తర్వాత ఏదైతే ఉందో ఈ విధంగా ఉన్న తోటని ఈ విధంగా మార్చడం అయితే జరిగిందండి. ఈ ప్రొడక్టు మెటా ఎక్స్ వల్ల 100% చాలా పడుతుంది. మెటా ఎక్స్లోకి మళ్ళీ రీసెంట్గా కోల్ఫాస్ అయితే వేసుకోవడం జరిగింది. అంటే వచ్చిన పూత కూడా పురుగు సమస్య లేకుండా ఏదైనా గుడ్డు సమస్య ఉంటే కూడా క్లియర్ అవుతుందనే ఆలోచనతో దాంట్లోకి చెప్పడం అయితే జరిగింది. ఇదండి మెటా ఎక్స్ అనేది చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. కింద ఆకులకు పైన ఉండే ఆకులకు మీరే గమనించండి. ప్రతి రైతన్నకు కూడా క్లియర్గా అర్థం అవడం అయితే జరుగుతుంది. ఏందనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి కిందన ఎలా ఉంది, ఇప్పుడు ఇన్నే గమనించండి. పైకి వచ్చేసరికి చూడండి ఎంత దెబ్బతిని ఉన్న తోటని నల్లి వల్ల పూర్తిగా దెబ్బతిన్న తోట ఈ విధమైన రికవరీ అవుతూ చాలా న్యాచురల్గా మొత్తానికి పూత ఖాతా అయితే కనిపించడం అయితే గమనిస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చే 2 స్ప్రేలతో ఈ తోట పూర్తిగా క్లియర్ అవుతూ మంచి పూత ఖాతా కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ పూత పిందె కూడా గమనిస్తూ ఉన్నారు కదండి, దిగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన పూత పిందెగా మారుతూ ఉంది ప్రజెంట్ అయితే. మొత్తానికి ఇది వచ్చేసి హవల్గి గ్రామంలో రైతు పేరు వచ్చేసి నాగేష్ అండి. ఈయన స్ప్రే చేసిన తర్వాత నేను స్ప్రే చేసిన రోజు నుంచి 18వ రోజులకి ఇక్కడికి రావడం అయితే జరిగింది. 3 స్ప్రేలు చేయించిన తర్వాత. ఇది మొత్తానికి వీడియో. ప్రతి రైతన్న ఈ మెటా ఎక్స్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. గమనిస్తున్నారు కదా కిందన ఎంత దెబ్బతిని ఉందో, ఈడనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఉన్న మొక్కలు పైన వచ్చేదానికి కిందకి చాలా తేడాగా ఉంది. గమనించండి ఒకసారి. పూర్తిగా ఘోరంగా దెబ్బతిన్న తోటని మనం ఈ విధంగా అయితే ఈ మెటా ఎక్స్ వల్ల రికవరీ చేసుకోవడం జరిగింది. ప్రతి రైతన్న కూడా ఈ షెడ్యూల్లో ఖచ్చితంగా చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఎటువంటి డౌట్ ఉన్నా డిస్ప్లే మీద నా నెంబర్ కూడా ఉంటుంది. నా నెంబర్కి ఫొటోస్ పెట్టైనా మీరు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అడగవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మొత్తానికి దెబ్బతిన్న తోటని ఈ విధంగా రికవరీ చేసుకోవడం అయితే జరిగింది రైతు కూడా. ఇదండి మొత్తానికి చాలా హ్యాపీగా, నాకైతే చాలా హ్యాపీనే. మీరు కూడా ప్రతి రైతన్నలు దీన్ని మెటా ఎక్స్ అనే భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ స్ప్రే చేసుకొని మంచి సక్సెస్ అవుతారని ఆశిస్తున్నా. మొత్తానికి ఇదేనండి వీడియో. చూస్తున్నారు కదా కింద కొమ్మలు ఎలా ఉన్నాయి, పైన వచ్చేసరికి చిగుర్లు ఎలా వస్తున్నాయి అనేది మీరే గమనించండి. పూత కూడా క్లియర్గా కనిపిస్తూ ఉందా, మంచి పూత. ఇది డబ్బీ రకం అండి.